అబ్రహాము దేవుని యొక్క నామములో భయభక్తులు కలిగిన వాడని దేవుడే సాక్ష్యం పలకడానికి ఒక చిన్న మార్గం. తనకు ఒక్కడే ఉన్న తన కుమారుని వెనుదీయలేదు. ఈ రోజు నీ కుమారుని వద్దు, నీ కుమార్తెనమ్మని నా దేవుడు అడగటం లేదని అనుకుంటున్నా. ఏమిస్తావో ఏమేమో నీ ఇష్టం, సమయాన్ని మాత్రం దేవునికి ఇవ్వు. సమయం ఇచ్చువాడు భయభక్తులు గలవాడు. దేవునికి సమయాన్ని ఇవ్వు. వాక్యాన్ని వినడానికి, ప్రార్థన చేయడానికి, నీ కుటుంబాన్ని సిద్ధపరిచి భయభక్తులు నిలపడానికి దేవునికి సమయాన్ని ఇవ్వు. ఆ రోజుల్లో ఆయన కుమారుని ఇచ్చాను, ఈ రోజుల్లో నీకున్న సమయాన్ని ఇవ్వు. దేవునికి సమయాన్ని ఇచ్చేవాడు భయభక్తులు గలవాడు. ఆయన పరిశోధించును, ఈ నెలంతా దేవునికి నువ్వు సమయాన్ని ఇస్తావా ఇవ్వవా అని. ఉదయాన్నే లేచి వాక్యాన్ని వింటావా, ప్రార్థన మానకుండా చేస్తావా, అశ్రద్ధ చూపుతావా, శ్రద్ధ చూపుతావా? ఆయన నిన్ను పరిశోధించును. నీ కుటుంబాన్ని కూడా మందిరానికి తీసుకురావడానికి ప్రయత్నము చేస్తావా వచ్చేవా, నిన్ను పరిశోధించును. ఆయన పరిశోధించిన అనంతరమే అబ్రహాముతో పలకరించడం. నిన్ను పలకరిస్తే చిత్తం ప్రభువాడు. ప్రతిరోజు వాక్యం నీ దగ్గరకు వచ్చును, నీ ఇంటికి వచ్చును. నువ్వు వినడానికి ఆసక్తిని కనపరిస్తే ఆ వాక్యం నీతో మాట్లాడును. నువ్వేం చేయాలో అది నీకు తెలియచేయను. ఆ రోజు నువ్వు చూస్తే నీకు క్షేమం, నిత్య క్షేమానికి మార్గమును సరళము చేయను. నీ బ్రతుకు దినములను నీవు కృపాక్షేమం నీ వెంట వచ్చును.